ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కాటుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఇవే పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా? అంతే అవుననే సమాధానం వినిపిస్తోంది. చలికాలంలో పొగ మంచుకు ఇప్పుడు పొల్యూషన్ కూడా తోడైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లు ఉండాల్సిన దానికంటే రెట్టింపు రీడింగ్స్ ను చూపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచే కాలుష్య తీవ్రత మరింత పెరిగింది అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కాటుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఇవే పరిస్థితులు ఎదురు కాబోతున్నాయా? అంతే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చలికాలంలో పొగ మంచుకు ఇప్పుడు పొల్యూషన్ కూడా తోడైనట్లుగా తెలుస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లు ఉండాల్సిన దానికంటే రెట్టింపు రీడింగ్స్ చూపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోజు రోజుకు ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. దీంతో ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఏరియాల్లో ఎక్కువగా కాలుష్యం ఉన్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచే కాలుష్య తీవ్రత మరింత పెరిగింది అంటున్నారు ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కాలుష్యం కారణంగా కూడా ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటు డిసెంబర్లో భారీగా గాలి కాలుష్యం పెరిగింది. సో దీనివల్ల ఇటు ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. పొగ మంచుకు పొల్యూషన్ కూడా తోడవడంతో రెండు ఒక్కసారిగా కలిసి రావడంతో కూడా ప్రజలు ఇటు ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో కూడా ఉండాల్సిన దానికంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచీలు గణనీయంగా పడిపోవడంతో కూడా ఇటు డేంజర్ బెల్స్ మోగుస్తుందని చెప్పుకోవాలి. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్ లో కూడా దీనికి సంబంధించి ఇటు పొల్యూషన్ అంతా కూడా హెవీగా ఉందినట్లు కూడా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అసలు ఎంత మేర ఉంది అనుకోవచ్చు? అసలు అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎస్ ప్రసన్న, హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకి పడిపోతుంది. అనేక ప్రాంతాలలో ఉండాల్సిన దానికంటే కూడా చాలా పూర్గానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా నమోదవుతుంది. ప్రస్తుతం మనం సనత్ నగర్ లో ఉన్నటువంటి తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర ఉన్నాము. ఈ ఏరియాలో కూడా మనకి ఎయిర్ క్వాలిటీ అనేది రోజు రోజుకి పడిపోతుంది అని చెప్పుకోవచ్చు. మనకి ఏడాదికేడాది పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలలో రిలీజ్ అవుతున్నటువంటి గ్యాస్, దీంతో పాటుగా భవన నిర్మాణ వ్యర్థాలు, వీటన్నింటి కారణంగా కూడా నగరంలో కాలుష్యం అనేది అంతకంతకు పెరుగుతూనే ఉంది. మనకి WHO మనకి రిలీజ్ చేసినటువంటి వాటికి అనుగుణంగా కాకుండా కూడా చాలా వరకు అంటే 2-3 ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలలో కూడా మనకు ఎయిర్ క్వాలిటీ అనేది పూర్గానే నమోదవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దాదాపు మనకి 7 రెట్లు ఎక్కువగా కూడా వాయు కాలుష్యం అనేది నమోదవుతున్నట్టుగా కూడా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేస్తున్నటువంటి నివేదికలలో కూడా తెలుస్తోంది. ఒకవైపు వెహికల్స్ నుంచి వెలువడుతున్నటువంటి పొగ, మరొక వైపు ఫ్యాక్టరీలు రిలీజ్ చేస్తున్నటువంటి గ్యాస్ వ్యర్థాలు, గాలిలో దుమ్ము ధూళి కణాలు విపరీతంగా పెరిగిపోవడము, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వాయు కాలుష్యానికి అయితే దారితీస్తున్నాయి. ఇక పొల్యూషన్ కి సొల్యూషన్ చూపించడంలో మనకి పొల్యూషన్ కి సొల్యూషన్ అనేది కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక్కో ఇంట్లో 2 నుంచి 3 వెహికల్స్ ఉంటున్నాయి. మెట్రో ఉన్నప్పటికీ కూడా, మెట్రోలో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఇంటి నుంచి మెట్రో వరకు రావడానికి ప్రైవేట్ వెహికల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఏడాదికేడాది వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. జనాభా ఎంతుందో వాహనాల సంఖ్య కూడా అంతే ఉంది హైదరాబాద్ లో అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఢిల్లీలో చూస్తున్నాము పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. మరో 5 ఏళ్లలో హైదరాబాద్ కూడా ఢిల్లీని తలపించే విధంగా అవుతుంది అనటంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు అనేది కూడా నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఢిల్లీలో ప్రజెంట్ చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 336 పాయింట్స్ గా నమోదవుతుంది. ఇక హైదరాబాద్ లో చూసుకుంటే 200 మార్క్ ని ఇప్పటికే టచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడే అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో మనకి కూడా ముప్పు తప్పదు అని ఇటు పర్యావరణవేత్తలు, అదేవిధంగా నిపుణులు కూడా పదే పదే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సో సనత్ నగర్ లో చూసుకున్నట్లయితే కూడా సాధారణంగా మనకు ఎయిర్ క్వాలిటీ అనేది
0 నుంచి 50 పాయింట్స్గా ఉండాలి, 50 నుంచి 100 పాయింట్స్గా ఉండాలి. అంటే గుడ్, మోడరేట్, అదేవిధంగా పూర్ క్వాలిటీ, ఈ విధంగా మనకి మెజర్ చేస్తూ ఉంటారు. కానీ ప్రజెంట్ హైదరాబాద్లో చూస్తే ఇటు సనత్ నగర్లో మనకు దాదాపు 170 వరకు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది నమోదవుతుంది. అంటే 50 నుంచి 100 వరకు ఉండాలి, కానీ ప్రజెంట్ మనకి 160, 170 పాయింట్స్గా కూడా నమోదవుతుంది. అదేవిధంగా ఇటు మిగతా ప్రాంతాలలో చూసుకుంటే కేపీహెచ్బిలో చూసుకున్నా, లేదంటే ఇటు బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఉండాల్సిన దానికంటే తక్కువగా, చాలా పూర్గా అయితే మనకు ఎయిర్ క్వాలిటీ అనేది నమోదవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రజలు అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది పర్యావరణవేత్తలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది వాడాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి. అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయో వాటి నుంచి కెమికల్ రియాక్షన్, ఆ గ్యాసెస్ అనేవి ఎక్కువగా విడుదలవుతున్నాయి కాబట్టి వాటిని కూడా అదుపు చేయాల్సినటువంటి, నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉంటున్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా చలికాలంలో పొగ మంచుకి పొల్యూషన్ కూడా తోడై తీవ్రంగా ఎయిర్ క్వాలిటీ అనేది పడిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ నగరంలో ఊపిరి తీసుకోవడం అనేది కష్టమవుతుంది. రానున్న సంవత్సరాలలో మనకి ఇంకా అధ్వానంగా పరిస్థితి అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మనం అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అంశుమా. సో చూసుకోవచ్చు, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కాటుకు ప్రజలు ముప్పు తిప్పలు పడుతుంటే ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు రోజు రోజుకు చూసుకుంటే కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటు మంచుకు తోడు కాలుష్యం కూడా పెరగడంతో ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పంజాగుట్ట నుంచి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం ఇటు హైదరాబాద్ కి కూడా పొల్యూషన్ ఉంది అంటూ కూడా మరిన్ని వచ్చే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చెప్తున్నారు అధికారులు, అసలు ఏ ఏరియాలో ఇండెక్స్ ఎలా ఉందనుకోవచ్చు ఎయిర్ క్వాలిటీకి సంబంధించి? ప్రసన్న, హైదరాబాద్లో రోజు రోజుకి పొల్యూషన్ పెరిగిపోతుంది. దానికి ప్రధానంగా కారణాలు అటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నది వాహనాలు, దాంతోపాటు పరిశ్రమలు. ప్రస్తుతం మనం పంజాగుట్ట పరిశ్రమ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నిత్యము వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఎయిర్ పొల్యూషన్ పెరగడానికి కాలం చెల్లినటువంటి వాహనాలను వాడడము, దాని నుంచి అటువంటి పొగ ప్రధాన కారణం. అయితే మరొక కారణము ఎక్కువగా పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కాలుష్యం ద్వారా కూడా వాయు కాలుష్యం పెరిగిపోతుంది. దాంతోపాటు వాతావరణంలో మార్పులు, అంటే చలికాలంలో ఎక్కువగా ఆ నాణ్యత అనేది గాల్లో తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. మాదాపూర్, బంజారా హిల్స్, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట్లో సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 50 నుంచి 100 మాత్రమే ఉండాలి. కానీ 158కి పైగానే ఉన్నట్లు అటు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఈ మాదాపూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 81 ఉంది. దీంతోపాటు చాలా ప్లేసెస్లో కూడా ఇదే ఉంది. ఇక PM 2.5 గాల్లో ధూళి కణాలు, పార్టిక్యులేటర్ మేటర్ అంటారు, 98 ఉంది. అయితే 0 నుంచి 30 మధ్యలో ఉండాలి. PM 10 ఈ ప్రాంతాల్లో 127 కంటే కూడా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. దీన్ని నియంత్రించాలంటే పూర్తిగా అటు అధికారులు ఎంత బాధ్యత వహించాలో దాంతోపాటు పబ్లిక్లో కూడా అంతే అవేర్నెస్ రావాలి. కాల పరిమితి చెల్లినటువంటి వాహనాలని ఇప్పటికే అటు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రము యథావిధిగానే కాలపరిమితి చెల్లినటువంటి వాహనాలని కొంతమేరకు నడపడము, అందులో నుంచి వస్తున్నటువంటి పొల్యూషన్ మీదనే పొగ ద్వారానే పొల్యూషన్ పెరిగిపోతుంది. గాల్లో నాణ్యత రోజు రోజుకి తగ్గడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఆస్తమా ఇలాంటివి వస్తున్నాయి. రోజు రోజుకి ప్రజల ఆరోగ్యం కూడా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి వారు బయటకు వచ్చేటువంటి సమయాల్లో కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంజాగుట్ట, అమీర్పేట్, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి ఈ పొగ ద్వారానే ఈ పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. అయితే ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కూడా
పొల్యూషన్గా మారే అవకాశం ఉంటుంది అని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఎయిర్ ఇండెక్స్కి సంబంధించి ఎక్కడికక్కడ డిస్ప్లేలను కూడా ఏర్పాటు చేశారు. గతంలో మనం రోడ్ల మీద ప్రయాణించేటువంటి టైంలో ఎంత పొల్యూషన్ ఏ ఏ ప్రాంతాల్లో ఉంది అని చెప్పేసి ఇలా స్క్రీన్స్ ఏర్పాటు చేసి అందులో కనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బిజీ లైఫ్లో ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత కాలుష్యం అవుతుంది, ఇలాంటి వాటి మీద కనీసం తమకంటూ ఒక అవగాహన కూడా పెంచుకోకుండా తమ ఆరోగ్యాన్ని తమ చేతుల ద్వారా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ప్రజల్లో చాలా వరకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి స్క్రీన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ స్క్రీన్ల మీద కనిపించేటువంటి ఎయిర్ ఇండెక్స్ ఎంత ఉంది, ఎయిర్ నాణ్యత ఎంత తగ్గింది, వీటన్నిటిని పాటిస్తే ఖచ్చితంగా కూడా ఢిల్లీ తరహాకి చెక్ పెట్టేందుకు ఢిల్లీలో పెరిగినటువంటి వాయు కాలుష్యం ఇక్కడ హైదరాబాద్లో లేకుండా ఉండొచ్చు. కాబట్టి బిగ్ టీవీ అవేర్నెస్ కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా రోజువారీ మాస్కులు ధరిస్తే ఎలాంటి సమస్యలు కూడా ఉండవని బిగ్ టీవీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారులంతా కూడా ప్రజలు ఏవైతే వాహనాలు వాడుతున్నారో వాటి వల్ల కూడా పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు.